మేడిగడ్డ కుందిళ్ళ అన్నారం బ్యారేజ్ రావడం వల్ల ఇంత ఖర్చు పెరిగిందే తప్ప ఎక్కడ కూడా ఒక పైసా వృధా కాలేదు. ఈరోజు ఏదో మొత్తము 85 పిల్లర్లు ఉన్న దగ్గర 2 పిల్లర్లు 7వ బ్లాక్లో 2 పిల్లర్లు పోతే ఆ 2 పిల్లర్లు మరమ్మతు చేసి అయిపోయేదానికి రాద్ధాంతం చేసి కేసీఆర్ను బదనాం చేయాలనే ఏకైక లక్ష్యంతో మరి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఎస్ఎల్బిసిలో 8 మంది సజీవ దానమైలు దాని గురించి పట్టించుకోరు. అదేవిధంగా పెద్దవారు ఖమ్మంలో 2 సార్లు కొట్టుకుపోయి పిలుచుకొట్టుపోయి 6 గ్రామాలకు నష్టం జరిగితే దాని గురించి పట్టించుకోరు. తర్వాత పాలమూరు రంగారెడ్డి దాని విషయానికి వచ్చాయంటే పంపౌలు మునిగొట్టే దాని గురించి పట్టించుకోరు. శిల్పిశాలలో మరి హైదరాబాద్కు నిలిచిన శిల్పిశాల ఎత్తిపోతల దగ్గర అక్కడ రిటైన్ వాళ్ళు కూలిపోతే అతి లేదు గతి లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా పోలవరం మొత్తం కూడా డయాఫ్రామ్ మొత్తం కూడా దెబ్బతింటే దాన్ని పట్టించుకునే పరిస్థితులు. కానీ మొత్తం కూడా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కై కేసీఆర్ గారిని ఎట్లన్నా బదనాం చేయాలని మేఘాల మీద కమిషన్ వేసి ఏదో చేయాలని చెప్పేసి ఇలా కొంచెం డబ్బు ఎంతని బట్టే సందంగానే ఉన్నది తప్ప ఏ మాత్రం కూడా అక్కడ జరగలేదని తెలమైపోయింది.